జర్నలిస్టుపై హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మోహన్ బాబు వేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే మోహన్ బాబు దుబాయ్ వెళ్లినట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. నిన్న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత నటుడు పహాడీ షరీఫ్ పోలీసులకు ఇవాళ తన జల్పల్లి నివాసంలో స్టేట్మెంట్ రికార్డింగ్ కోసం అందుబాటులో ఉంటానని చెప్పారు. అయితే పోలీసులు అతడి ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులోకి రాలేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించడంతో అరెస్టు అవుతుందన్న ఆందోళనలో ఉన్న ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. మరోవైపు మోహన్ బాబు ఆచూకీ కోసం 5 పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీనిపై మోహన్ బాబు న్యాయవాదులు స్పందించారు. ఆయన ఇండియాలోనే ఉన్నారని తెలిపారు. ఇక మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా వార్తలైతే వస్తూ ఉన్నాయి. జర్నలిస్టుపై హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మోహన్ బాబు వేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అయితే మోహన్ బాబు దుబాయ్ వెళ్ళినట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక నిన్న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత నటుడు పహాడీ షరీఫ్ పోలీసులకు ఇవాళ తన జల్పల్లి నివాసంలో స్టేట్మెంట్ రికార్డింగ్ కోసం అందుబాటులో ఉంటానని చెప్పారు. అయితే పోలీసులు అతని ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులోకి రాలేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించడంతో అరెస్ట్ అవుతుందన్న ఆందోళనలో ఉన్న ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు సమాచారం. ఇక మరోవైపు మోహన్ బాబు ఆచూకీ కోసం 5 పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇక దీనిపై మరింత అప్డేట్స్ మా రిపోర్టర్ మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీలోతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. మరి అదేవిధంగా దీనిపై మంచి మోహన్ బాబు అయితే తన నివాసమైన జల్పల్లి వెళ్లేందుకైతే ప్రయత్నించారు. తనకు ఏదైతే తెలంగాణ హైకోర్టు అనుకున్న విధంగా ప్రశ్నించిన విషయం అయితే తెలుసు. సో ఆ విధంగా ఆ పరిణామాలు వచ్చిన తర్వాత జల్పల్లి వెళ్లేందుకు ప్రయత్నిస్తే మా సమయంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా మంచి మనో దీనిపై జల్పల్లి ఇంటి లోపల కూడా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇవన్నీ కూడా ఇవాళ జరిగిన అంశాలు. సో మొత్తానికి సోమవారం వరకు అరెస్ట్ చేయడానికి మోహన్ బాబు తరఫున లాయర్ కూడా తెలపడం జరిగింది. మొత్తం మధ్య బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. దానిపైన హైకోర్టు నిరాకరించడం తెలుస్తుంది. మరి దీనిపైన మోహన్ బాబు మరి నిన్నటి నుంచి కూడా ఏ క్షణమైనా మోహన్ బాబును అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి వార్తలు, అలాగే తనకున్న ఇన్పుట్స్ తన లీగల్ కూడా చెప్తున్న నేపథ్యం కావచ్చు. సో ఇవన్నీ నేపథ్యంలో గతంలో కూడా రిపోర్టర్ కొట్టిన తర్వాత తాను దాదాపు 3 నుంచి 4 రోజుల పాటు అందుబాటులో రాలేడు. తర్వాత మోహన్ బాబు దేశం విడిచి వెళ్ళిపోయాడు, దుబాయ్ వెళ్ళిపోయాడు అనే వార్తలు రావడంతో తాను ఒక్కసారిగా వచ్చి అయితే రిపోర్టర్ చికిత్స తీసుకున్న ఆసుపత్రికి వచ్చి అక్కడికి వెళ్ళి తన క్షమాపణ చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా సర్దుమరిపోతుంది అనుకున్న క్రమంలో హైకోర్టులో కూడా తను మధ్య బెయిల్ పెట్టుకోవడం, తనపై కేసు నమోదైన విషయంలో సో తనకి ఆ కేసు హైకోర్టు కూడా తనకు మోహన్ బాబుకు షాక్ ఇవ్వడంతో ఇప్పుడు మళ్ళీ మోహన్ బాబు అయితే అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే తాను దుబాయ్ వెళ్ళినట్టుగా అయితే మంచు మనోజ్ విష్ణు అక్కడే నివాసం ఉంటాడు తెలుస్తుంది. సో అక్కడికే దుబాయ్కి వెళ్ళినట్టుగా కూడా ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. అయితే మోహన్ బాబు మాత్రం భారతదేశంలో ఉన్నాను అంటూ అయితే తన న్యాయవాదులు అయితే చెప్తున్నారు. మరి మోహన్ బాబు కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేస్తున్నారు. మరి మోహన్ బాబు విచారించేందుకు పోలీసులు అయితే విషయ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు మోహన్ బాబు అయితే అందుబాటులో లేడు. అదే దుబాయ్కి వెళ్ళినట్టుగా మాత్రం ప్రధానంగా తెలుస్తున్న విషయం కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ మహేందర్.